మన చుట్టూ ఎక్కడ వచ్చినా సరే గిబ్లీ స్టైల్ అని ఒక ట్రెండ్ అవుతుంది. అందరూ చాట్ జీపీటీలో ఫోటోలు తోస్తున్నారు, తీస్తున్నారు. కానీ మీకు డౌట్ వచ్చిందా, మీరు అప్లోడ్ చేసిన ఫోటోలు ఏమైపోతున్నాయి అని? మీరు అలా ఫోటోలు అప్లోడ్ చేయడం వల్ల సమస్యలు కొని తెచ్చుకోవడం కాదు, అప్పు కూడా తెచ్చుకుంటున్నారు. సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అయినా ప్రోటా కిమ్స్లీ వాళ్ళ వెర్షన్ ఏంటంటే, మనం అప్లోడ్ చేసిన ఫోటోలు వేరే వాళ్ళు ఏదైనా చెడ్డ పనులకు వాడొచ్చు, లేకపోతే మన ఫోటోల్ని మార్ఫింగ్ చేసి పిచ్చి పిచ్చి వెబ్సైట్ లో పెట్టి తిరిగి మనల్ని బెదిరించవచ్చు. మీరు ఈ గిబ్లీ స్టైల్ ఫోటోస్ ని ట్రై చేస్తున్నారంటే మీరు ఒక దొంగతనం చేసినట్టే. ఈ గిబ్లీ స్టైల్ అనేది జపాన్ లో ఉన్న ఈ వ్యక్తి 10 సంవత్సరాలు కష్టపడి తయారు చేశారు. గిబ్లీ స్టైల్ అనే దానికి జపాన్ లో ఎంతో పేరు పరువు కూడా ఉంది. అలాంటి గిబ్లీ స్టైల్ ని మీరు చాట్ జీపీటీ సహాయంతో 10 సెకండ్లో ఆయన 10 సంవత్సరాలు కష్టపడిన కష్టాన్ని దొంగతనం చేస్తున్నారు. ఈ చాట్ జీపీటీ ఇలా చేస్తుందన్న విషయాన్ని ఆయన చూపిస్తే ఆయన ఎంతో బాధపడ్డాడు. ఆయన గిబ్లీ స్టైల్ ఆర్ట్స్ కి ఆస్కర్ కూడా వచ్చింది. మనం ట్రెండ్ అనే పేరుతో దాన్ని సర్వనాశనం చేయడం తప్పు కదా. అంతేకాకుండా మీ ఫోటోల్ని మీరే సైబర్ నేరస్తులకు పంచిపెట్టి తర్వాత బాధపడితే ప్రయోజనం ఉండదు. దీనిలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కింద ఉన్న వీడియోలో ఉన్నాయి, ఖచ్చితంగా చూడండి, ఎంజాయ్ చేయండి. దానికన్నా ముందు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోకి లైక్ చేయండి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.